జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. కడవరి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనడి. ప్రతి వాని చేనిలోనూ పైరు మొలచినట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. స్తోత్రం దేవా. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే యెహోవాను అంటే ఇజ్రాయేలు వారి దేవుడే ఏకైక నిజ దేవుడు. ప్రకృతి అంతా కూడా ఆయన ఆధీనంలో ఉంది. తమకు ఇష్టం వచ్చినట్టు రీతిలో వర్షాన్ని పంపించగలడు, బిగబట్టగలడు ఆయన. 2వ వచనం. గృహదేవతలు వ్యర్థమైనటువంటి మాటలు పలికిరి, సూదిగాండ్రకు నిరర్ధకమైనటువంటి దర్శనములు కలిగినవి, మోసముతో కలలకు భావం చెప్పిరి, మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. కాబట్టి గొర్రెల మందల తిరుగులాడినట్లు జనులు తిరుగులాడిరిగా, కాపరలేక బాధనుందిరి. ఇక్కడ విగ్రహాలు కానీ వాటి వెనక ఉన్నటువంటి శక్తులు కానీ వర్షాన్ని ఇతర దేవుళ్ళు ఇవ్వలేవు. కీర్తన 115:4-8 వచనాల వరకు చదివితే మనకు అర్థమవుతుంది. పలుకుతాయి అంటే విగ్రహాలు పలకలేవు, కానీ అబద్ధ ప్రవక్తలు విగ్రహాల పేరిట లేదా కపట దేవుళ్ళ పేరిట పలుకుతారు. అదంతా మోసమే. శకునాల సోదిగాండ్లకు మరి యెషయా గ్రంథం 44:25, ఇర్మీయా 27:9-10 వచనాలు లాంటివి చదివినట్లయితే అలాంటి వారు శకునాలు లేక అదృశ్య ఆత్మలను పిలిపించడం ద్వారా సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. దేవుడు దీన్ని నిషేధించాడు. ద్వితీయోపదేశకాండం 18:9-14 వచనాలు మీరు చదువుకోవచ్చు. గమనించాలి ప్రియులారా. ఇక్కడ 3వ వచనంలో మనం గమనించినట్లయితే, నా కోపాగ్ని మండుచు కాపురల మీద పడును, మేకలను నేను శిక్షించేదను, సైన్యములకు అధిపతి యెహోవా తన మందయగు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములుగా అశ్వముల వంటి వారినిగా చేయును. వారిలో నుండి మూలరాయి పుట్టును, మేకును, యుద్ధపు బిల్లును వారి చేత కలుగును, బాధించువాడు వారిలో నుండి బయలుదేరును. వారు యుద్ధము చేయిచు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలురు వలె ఉందురు. యెహోవా వారికి తోడయుండును గనుక వారు యుద్ధము చేయగా గుర్రములను ఎక్కువారు సిగ్గునందుదురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దేవుడు మన పక్షాన ఉండగా ఎవరు మనకి విరోధులుగా ఉండగలుగుతారు? ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 6వ వచనం మనం చూసినట్లయితే, నేను యూదా వారిని బలశాలురులుగా చేసేదను, యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాసస్థలం ఇచ్చేదను, నేను వారి ఎడల జాలి పడుదును, నేను వారి దేవుడునైన యెహోవాను, నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోదురు. ఇక్కడ యోసేపు అంటే ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం అంతటికీ కూడా ఇక్కడ ప్రతినిధిగా ఉన్నటువంటి ఎఫ్రాయిం తండ్రి అనమాట. 9-10 మనం చూడవచ్చు. ఆమోసు 5వ అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు. ఇక్కడ 7వ వచనంలో మనం చూసినట్లయితే, ఎఫ్రాయిం వారు బలాఢ్యుల వంటి వారగుదురు, ద్రాక్షారసపానం చేయువారు సంతోషించినట్లు వారు మనసును ఆనందింతురు, వారి బిడ్డలు దాన్ని చూసి ఆనందపడుదురు. యెహోవాను బట్టి వారు హృదయపూర్వకముగా ఉల్లసించుదురు. హల్లెలూయా. ఇక్కడ సంతోషించేవారిలాగా మరి ఉండాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. 8-10 వచనాల వరకు మనం చదివినట్లయితే, నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఈల వేసి పిలిచి సమకూర్చేదను. హల్లెలూయా. ఈల వేసి పిలిచి సమకూర్చుతాడు. ఈ రోజున మనం ప్రయాసపడటం కాదు, దేవుడు ఈల వేసి పిలిచి సమకూరుస్తాడంట. మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు అని చెప్పి దేవుడు సెలవిస్తాడు. ఈల వేసి అంటే కాపరి తన మందలకు సైగ చేసినట్టు అన్నమాట. ఈల వేసి అంటే విజిల్స్ అని కాదు, కానీ ఇక్కడ కాపరి తన మందలకు సైగ చేసినట్లుగా వాటికి కొంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కోళ్ళని పెంచినప్పుడు కోళ్ళని పిలవాలనుకోండి, బొ అంటాం. అట్లాగా ఈ యొక్క ఈల వేయటం అంటే ఏంటంటే, కాపరి ఎలాగైతే మందకు ఒక సైగ చేస్తాడో అలాగనమాట. చెదరగొట్టిన. ఇక్కడ మనం గమనించినట్లయితే 9వ వచనంలో, అన్యజనులలో నేను వారిని విత్తగా దూరదేశములలో వారు నన్ను జ్ఞాపకం చేసుకుందరు, వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వత్తురు. ఐగుప్తు దేశం నుంచి వారిని మరలా రప్పించి అస్సూరు దేశం నుండి సమకూర్చి ఎక్కడను చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశంలోనికి, లెబాన్ దేశంలోనికి వారిని తోడుకొని వచ్చేదను. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా,
చెదరగొట్టిన, అంటే అస్సూరు బబులోను వారు ఇజ్రాయేల్ వారు చెరగొట్టబడినప్పటికీ కొంతమంది స్వదేశానికి తిరిగి వచ్చారు. అందువల్ల ఇది మరో కాలంలో రాబోయేటువంటి చెదరగొట్టడం అవ్వచ్చు, సమకూర్చడం గురించి కానీ అయి ఉండాలి. ఈ చెదరగొట్టడం గురించి యెషయా గ్రంథం 11:11లో మనం చూడొచ్చు. ప్రియులారా గమనించాలి. ఇక్కడ 11వ పదవచనం చూసినట్లయితే 11వ వచనం, యెహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణచివేయును, నైలు నది యొక్క లోతైనటువంటి స్థలములను ఆయన ఎండచేయును, అస్సూరీల అతిశయాస్పదము కొట్టివేయబడును, ఐగుప్తీల రాజదండమును పోగొట్టుకుందురు, నేను వారిని యెహోవా యందు బలశాలులుగా చేయుదును, ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు. ఇదే యెహోవా వాక్కు. గమనించాలి ప్రియులారా, దేవుడి యొక్క 10వ అధ్యాయం ద్వారా చాలా అమూల్యమైనటువంటి సత్యాలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ దుఃఖ సముద్రం అంటున్నాడు. యెషయా గ్రంథం 44:2-7 వరకు మీరు చదివితే అక్కడ పోలిక కనిపిస్తుంది. ఇక్కడ 12వ వచనంలో వారిని అంటే నేను వారిని యెహోవా యందు బలశాలులుగా చేయుదును. ఎవరిని అంటే ఇజ్రాయేల్ ప్రదేశం గురించి మాట్లాడుతున్నాడు. ముందుకు సాగుతారు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాటలు వినిచినటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు మన పట్ల ఒక ఉద్దేశాన్ని, ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆయన చేసే కార్యాలు కంటికి కనిపించవు, చెవికి వినపడవు, మనుషు హృదయానికి గోచరం కాకపోవచ్చు. కానీ దేవుని యొక్క ప్రణాళికలు మాత్రం చాలా ఉన్నతంగా ఉంటాయని గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ యొక్క జకర్యా గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నాయకత్వాలేమితో, అంటే బహుశా సమాజ నాయకులను ఉద్దేశిస్తూ ఇక్కడ కాపరి అని చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క అద్భుతమైనటువంటి సత్యాలు మనం గమనించినట్లయితే దక్షిణాన ఉన్నటువంటి 2 గోత్రాలను యూదా సూచిస్తూ ఉండగా, ఉత్తరాన ఉన్నటువంటి 10 గోత్రాలను యోసేపు, అతని కుమారుడని ఎఫ్రాయిము లేక ఇజ్రాయేల్ పేరుతో చూపిస్తారనమాట. ఎన్నుకోబడినటువంటి వారు చెరలోనికి మరి వేల మైళ్ళ దూరం కొనిపోబడినప్పుడు ఇజ్రాయేలీలు అస్సూరుకు, యూదా బబులోనుకు కొనిపోయారు. వారు ఎన్నటికైనా సరే తిరిగి రావడం అసాధ్యం అనిపించింది. ఒకసారి చెర నుంచి కొందరు యూదావారు వచ్చినప్పుడు ఇజ్రాయేల్ని గురించినటువంటి ప్రశ్న తలెత్తింది. అస్సూరులో సుమారు 200 సంవత్సరాలు ఉన్న తర్వాత వారి దేశానికి తిరిగి రావటం అసలు సాధ్యమేనా? అవును అనేదే దానికి జవాబు. దేవుడు ఏల వేసి వారిని సమకూర్చి తాను వారి పట్ల చూపినటువంటి తిరస్కారాన్ని తిప్పివేస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 37:15-18 వరకు మీరు చూడవచ్చు. ఇది ఇంకా నెరవేరిందనడానికి బైబిల్లో ఆధారం ఏమీ లేదు. మిగతా సంస్కృతుల్లోనికి వివాహాలు చేసుకుని కలిసిపోయినటువంటి వేల సంవత్సరాల తర్వాత ఈరోజు తిరిగి సమకూర్చబడటం అనేటువంటిది మరింత అసంభవం అనిపిస్తుంది. జకర్యా 11:14 చూడవచ్చు. చిట్ట చివరి నెరవేర్పు ఎలా జరుగుతుంది, అది మరి ఎలా ఉంటుంది అనే దానిపై మరి వ్యాఖ్యాతుల్లో మరి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే 10-12 వచనాల వరకు చూసినట్లయితే చెరగొని పోబడినటువంటి వారు మరి వెళ్ళినటువంటి వేరువేరు దేశాలకు ఐగుప్తు, అస్సూరు దేశాలు ప్రతినిధులుగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వాగ్దాన దేశానికి బయట ఉన్నటువంటి ప్రాంతాలు అంటే గిలాదు, లెబానోను కూడా కలిపి ఉన్నట్లుగా విస్తరించబడినా కానీ తిరిగి వచ్చిన వారికి ఆ చోటు చాలనంతగా అయిపోయింది. ఈ విధంగా జకర్యా గ్రంథం 11వ అధ్యాయం ద్వారా మనకి అనేకమైనటువంటి అమూల్యమైనటువంటి సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తూ వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. నా కాపాగ్ని మండుచు కాపర్ల మీద పడును అనేటువంటి మాటలు పనికి రాని తప్పుదారి పట్టిన నాయకుల గురించి ప్రవక్తలకు ఉన్నటువంటి సాధారణ ఆందోళనను ప్రతిబింబిస్తూ ఉన్నాయన్నమాట. హల్లెలూయా. దీనికి విరుద్ధంగా దేవుడు తన మందను కాచినప్పుడు వారు రాజకీయములకు అశ్వములు, మూలరాయి, గుడారపు మేకు, యుద్ధపు విల్లువలే లేక యెహోవా దేశంలో కిరీటమందుల రత్నముల వలె మారారన్నమాట. హల్లెలూయా. వారు గుర్రములను ఎక్కువారు కూడా సిగ్గుపడేలా చేస్తాను అని దేవుడి రోజున సెలవిస్తూ ఉన్నాడు. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనం బలపరచును గాక. ఆమేన్.